ఏం చేశారు మీ నాడు నీళ్ళు? కనీసం ఒక బిల్డింగ్ కూడా చూపించుకోలేని పరిస్థితిలో దౌర్భాగ్యస్తూ మీరున్నారు. 56,703 గవర్నమెంట్ బడుల మీద ఆ గవర్నమెంట్ బడుల రూపురేఖలు మార్చడం కోసం అక్షరాల 16,352 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. కేవలం మన పిల్లలు వెళ్లే మన బడులు బాగుండాలి, మన పిల్లలు గొప్పగా చదవాలి, ఆ చదువులతో వాళ్ళ తలరాతలు మారాలి అని తాపత్రయంతో చేస్తాము. నాడు నేడు వల్ల మాకు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి సార్. ఇప్పుడు ఇంతకు ముందు మాకు వాష్రూమ్స్ ఉండేవి కాదు, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం. స్ట్రెంత్ ఎక్కువ ఉండేది, వాష్రూమ్స్ తక్కువ ఉండేవి అనమాట. ఇప్పుడు మాకు కరెక్ట్ గా సరిపోతున్నాయి. ల్యాబ్స్, బెంచెస్, గ్రీన్ బోర్డ్స్ అన్ని వచ్చాయి సార్ నాడు నేడు వల్ల. స్కూల్లోకి వెళ్తే ప్రైవేట్ స్కూల్ ఉన్నట్టు ఉందండి. అది మొత్తం డెవలప్మెంట్ ఏదైనా సరే, ఆ టేబుల్స్ కానీ, ఆ భోజనం కానీ, మెనూ కానీ ఏదైనా సరే. పిల్లల చదువుకి మీకు ఏం కష్టపడే అవసరం లేదు, మొత్తం అంతా జగనన్న చూసుకుంటున్నాడు. వాళ్ళు కట్టుకున్నటువంటి బట్టలు కానించి, వాళ్ళు చదువుకున్నటువంటి పుస్తకాలు కానించి, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ విద్య కానించి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ల్యాప్టాప్లు ఇవ్వాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక సొంత తండ్రిలాగా తన పిల్లలకి ఏ రకంగా చూస్తాడో ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం ఒక తండ్రి స్థానంలో నిలబడి 60,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఓటు లేనటువంటి పిల్లల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 3-4 వేల కోట్ల రూపాయలు కూడా ఈ విద్యారంగానికి ఖర్చు పెట్టలా. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను.